మనకు ఆకుకూరలకు అధిక డిమాండ్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో ఆలుగడ్డ సాగు ఒకటి. ఈ మధ్య కాలంలో ఆలుగడ్డల సాగులో నూతన రకం వచ్చింది. ఆ రకాన్ని శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సంగారెడ్డి రైతులు సాగు చేస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు. ఆ విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పటి వరకు రైతులు సాధారణంగా అక్టోబర్ నెలలోనే ఆలును పండించడం చూశాం. అయితే ఇందుకు భిన్నంగా అన్ని కాలాల్లో ఆలు పంటను ప్రయోగాత్మకంగా పండించేందుకు రైతులు శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్, జహీరాబాద్ మండల పరిధిలోని సుమారు 6 ఎకరాల్లో 12 మంది ఔత్సాహిక రైతులకు అర ఎకరం చొప్పున ఆలు మొక్కలు నాటేందుకు గాను కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులోని హాసన్ ప్రాంతంలో ఉన్న ల్యాబ్లో పెంచిన ఎఫ్ఓ హైబ్రిడ్ కుఫ్రీ హీమాలిని ఆలుగడ్డ రకం నారును రైతులకు అందజేశారు. ఈ నారును సెంట్రల్ పొటాటో ఇన్స్టిట్యూట్ వారు వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖల ద్వారా రైతులకు ఉచితంగా అందజేశారు. ఇండోనేషియా టెక్నాలజీతో పంటను అభివృద్ధి చేసి దాని ఆధారంగా పొటాటో ఇన్స్టిట్యూట్లో ఏఆర్సీ విధానంలో ఆలు మొక్కలను పెంచి సాగుకు ఉపయోగిస్తున్నారు. మొదటిసారిగా 6 ఎకరాలలో సాగు చేయాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. అర ఎకరానికి 15,000 మొక్కలు పంపిణీ చేశారు. ఒక్కో మొక్క ధర ₹3 ఉండడంతో సాగు ఖరీదు అవుతుందని రైతులకు ఉచితంగా అందజేశారు. మేము ఆలుగడ్డ చాలా రోజుల నుంచి చేస్తున్నాము. మేమే కాదు, మా తండ్రులు, మా తాతల నుంచి, మన నుంచి చేస్తున్నారు. కాకపోతే మేము ఆఫ్టర్ స్టడీస్ మేము ఇంటర్ అయిపోయిన తర్వాత నుంచి మేము స్టార్ట్ చేసినాము. మా ఫాదర్ వాళ్ళు అప్పుడేమో మడి పద్ధతులు వేసేవాళ్ళు. మనం రేట్ బెడ్ సిస్టమ్ వేసి డ్రిప్ వేసి మనం కొత్త పద్ధతులు చేసి కొద్దిగా పంట ఎక్కువ దిగుబడి ఎక్కువ తీస్తున్నాం. అప్పుడు ఎకరాకు 8 నుంచి 10 టన్నుల కన్నా ఎక్కువ ఎవరు తీయకుండ్రి. ఇప్పుడు మనం 14 టన్నులు తీస్తున్నాం ఎకరాకి. అయితే మనము ఈసారి మరి ప్రతిసారి కూడా ఆలుగడ్డ మనకు ఇత్తనాన్ని కావాలంటే ఆగ్రా నుంచే తెచ్చుకోవాలి. ఎందుకంటే మన కోల్డ్ స్టోర్లు లేవు. మన ఆలుగడ్డ పెట్టే కోల్డ్ స్టోర్లు మనతో లేవు కాబట్టి ఆగ్రా నుంచి తెచ్చుకోవాలి. ప్రతి సంవత్సరం ఆగ్రా పోయి ఇత్తనం తెచ్చుకొని వేస్తాం. ఇది అక్టోబర్లో వేస్తాం, జనవరి, ఫిబ్రవరిలో దుంతాం. 3 నెలల పంట. అయితే ఈసారి హార్టికల్చర్ డిపార్ట్మెంట్లు మనకు కొత్తగా ప్రయోగాత్మకంగా మనకు హిమాలిని అని కుఫ్రీ హిమాలిని వెరైటీ అని చెప్పేసి సిమ్లాలో సక్సెస్ ఉన్నదంట. ఇది అంటే ఇప్పుడు అప్పుడే కాకుండా వర్షాకాలం పంట కూడా, వర్షాకాలంలో కూడా ఒక పంట అవుతుందని వాళ్ళ మనకు ఒక అర ఎకరకు ఒక 15,000 మొలకలు ఇవ్వడం జరిగింది. అది ట్రయల్గా పెట్టినాం ఇప్పుడు ఈ మధ్యలో. అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయన్న మన ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. సక్సెస్ ఎంతవరకు అవుతుందని తెలియదు. యాక్చువల్ అయితే ఆలుగడ్డకు మనకు టెంపరేచర్ 15 నుంచి 11 ఆ మధ్యలో ఉండాలి నైట్ టెంపరేచరు. కానీ ఇప్పుడు ఉండదు, అంత ఉండదు. కానీ వాళ్ళు ఏమంటారంటే కొత్త వెరైటీ ఉన్నది అస్సాంలో, బెంగళూరు దగ్గర అస్సాంలో బాగా సక్సెస్ అయింది, వాళ్ళు 2 పంటలు తీస్తున్నారు, మీరెందుకు తీయట్లేదు, ఇది ఒకసారి ట్రయల్ చేయండి కదా మీరు, మేము సబ్సిడీలో ఇస్తున్నాం, ఒక ట్రయల్ చేస్తే మీకు బాగుంటుంది అంటే సరే వాళ్ళ మాట ఎందుకు కాదు, మనం కూడా ట్రయల్ చేస్తే మనకు మంచి గిట్ అయింది అనుకోండి, మనకు మళ్ళీ సీడ్కి మనకి అదే మనకు సీడ్కి పనికిస్తుంది. మనం ప్రతిసారి 2 పంటలు వేస్తాం, 2 పంటలు వేసిన వాళ్ళం అవుతాం అన్నట్టు మనం వేసినాం. అది ఇంకా జర బాగా మనం బట్టి 15 డేస్ అయింది. ఇప్పటికి ఇంకొద్ది బాగా కావాలి, ఎందుకంటే కొద్ది వర్షాల వల్ల మనకు ఆకులు ఇంకా ఎదగలేవు. ఇప్పుడు జర వాతావరణం మంచిగా వచ్చింది కాబట్టి ఎదుగుతాయి అనుకుంటున్నాం. మన ప్రయత్నం మనం చేస్తున్నాం. అక్కడ సక్సెస్ అయిన అనుకో, సక్సెస్ అయితే గిట్ట ఇక్కడ జరాబాద్ ఏరియాలో కూడా అస్సాంలోనే కాదు ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం 2 పంటలు తీద్దామని మేము కూడా అనుకుంటున్నాం. నా పేరు ప్రదీప్ కుమార్. ఇక్కడ జహీరాబాద్ వ్యవసాయ విస్తరణాధికారిగా విధులు నిర్వహిస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ చూస్తున్నటువంటిది ఆలుగడ్డ పంట. ఈ ఆలుగడ్డ పంట అనేది ప్రతి సంవత్సరము సెప్టెంబర్, అక్టోబర్ లోపల విత్తనం నాటుకుంటారు. కాకపోతే ఈసారి మొదటిసారిగా తెలంగాణలోనే మొదటిసారిగా ఖరీఫ్ లోపల అంటే జూన్ లోపల ఆలుగడ్డ వేసే పద్ధతిని ఇక్కడ మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఉద్యానవన శాఖ వాళ్ళు బెంగళూరు దగ్గరలో ఉన్నటువంటి హసన్ నుంచి ఈ ఆలుగడ్డ నారు అనేది పంపివ్వడం జరిగింది. మన రైతు సోదరులకు ట్రయల్గా అంటే ప్రయోగాత్మకంగా కోహిర్ మండలంలో ఒక 10 ఎకరాలు, జైరాబాద్ మండలంలో ఒక 6 ఎకరాలు ఎంపిక చేయబడిన రైతులకు ఒక్కొక్క రైతుకు ఒక 6 ఎకరాల మటుకు ప్రయోగాత్మకంగా ఇచ్చి ఇక్కడ సాగు చేయించడం జరుగుతున్నది. సాగు చేసిన తర్వాత ఇది దిగుబడులను అంచనాలు వేసి మిగతా రైతులకు కూడా ఇవ్వడం కొరకు ప్రయోగాత్మకంగా ఇక్కడ సాగు చేయించడం జరుగుతున్నది. ఈ పంట వచ్చేసి జూలై 12, 13 తారీఖు లోపల నాటేయించడం జరిగింది. నేటికి 25 రోజుల పంట దాని పంట సాగు వచ్చేసింది. అదే ఇప్పటి వరకు అయితే నాటేసిన 15 రోజుల వరకు కంటిన్యూస్గా వర్షాలు ఉండడం చేత
పంట ఎదుగుదల అనేది కొంచెం స్లో అయిపోయింది. ఈ వర్షాలు ఎప్పుడైతే ఆగిపోయినాయి అప్పటి నుంచి కొంచెం పంట లోపల గ్రోత్ అనేది కనిపిస్తున్నది. కాకపోతే ఇంకొక 1 మంత్, ఒక నెల రోజులు పోతే కానీ ఈ పంట యొక్క లక్షణాలను మనం గుర్తించలేము. ఇప్పుడైతే ఎటువంటి తెగుళ్ళు కానీ ఏం లేవు. భవిష్యత్తు లోపల ఏ విధంగా వస్తాయి వాటికి అన్ని రకాల సస్యరక్షణ చర్యలు తీసుకొని రైతులకు ఈ పంట సాగు దిగుబడి కొరకు సరైన సూచనలు సలహాలు ఇస్తూ ఈ పంటను సాగు చేసి మిగతా రైతులకు ఆదర్శంగా ఉండేటట్ల మనం అందరికీ రైతులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం.